ఇండియా మరియు పాకిస్తాన్లు విడిపోయిన తర్వాత ఇండియాలో ఉన్న సంస్థానాలకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి అటు పాకిస్తాన్లో లేదా ఇటు ఇండియాలో కలవాలని, 2 ఇండిపెండెంట్ గా స్వతంత్ర రాష్ట్రంగా ఉండాలని. జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అప్పటి సంస్థానాలలో ఒకటి. అప్పటి జమ్మూ కాశ్మీర్ రాజైన మహారాజ్ హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ ని అటు పాకిస్తాన్లో కలపకుండా ఇటు ఇండియాలో కలపకుండా స్వతంత్ర రాష్ట్రంగా ఉంటామని ప్రకటించారు. ఆ మహారాజ్ అక్కడున్న ప్రజలపై ఎక్కువగా ట్యాక్స్ వసూలు చేయడం మొదలుపెట్టారు. ఈ పని అక్కడున్న కొంతమంది ప్రజలకి నచ్చలేదు. అక్కడున్న అధికారులపై అక్కడి ప్రజలు ఎదురు తిరగడం మొదలుపెట్టారు. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ యొక్క నార్త్ వెస్ట్ లోని ట్రైబల్స్ పాకిస్తాన్ ఆర్మీ సహాయంతో జమ్మూ కాశ్మీర్ ని ఆక్రమించుకోవడానికి కాశ్మీర్ పై దాడి చేశారు. కాశ్మీర్ లోని ప్రధాన నగరాలైన ముజఫరాబాద్, బారాముల్లా ప్రాంతాలని ఆక్రమించుకున్నారు. ఈ బారాముల్లా కాశ్మీర్ రాజధాని అయిన శ్రీనగర్ కి కేవలం 32 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ కాశ్మీర్ మహారాజ్ అప్పటి ఇండియా హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని సహాయం కోరారు. కానీ పటేల్ గారు మొదట ఒప్పుకోలేదు. ఈ రాష్ట్రం ఇండియాలో ఇంకా భాగం కాలేదని, మేము ఇన్వాల్వ్ కాలేమని అన్నారు. మేము మీకు సహాయం చేయాలంటే జమ్మూ కాశ్మీర్ ని ఇండియాలో విలీనం చేస్తున్నట్టు ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పై సైన్ చేయమంటాడు. దీని అర్థం మేము మీలో కలుస్తున్నాం అని. అయితే కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని ఆ రాజు కోరతాడు. వాటికి ఇండియా ఒప్పుకుంటుంది. అలా ఆ మహారాజ్ వాటన్నింటినీ ఒప్పుకొని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పై సంతకం పెట్టి కాశ్మీర్ ని ఇండియాలో విలీనం చేస్తున్నట్టు ప్రకటిస్తాడు. అప్పుడు ఇండియా తన ఆర్మీని పంపి వారితో యుద్ధం చేసి పాకిస్తాన్ ఆర్మీని ఆ ట్రైబల్స్ ని వెనక్కి పంపారు. కానీ అప్పటికే వాళ్ళు 30% కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. అంటే సుమారు 78,100 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని ఆక్రమించుకున్నారు. ఒకవేళ అప్పటికి ఇంకా ఆ యుద్ధం పూర్తి స్థాయిలో కంటిన్యూగా జరిగితే మన భూభాగాన్ని మనం తెచ్చుకునే వాళ్ళం. కానీ అలా జరగలేదు. అంతర్జాతీయ ఒత్తిడి వలన ఆ యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది. అంతేకాక అప్పటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ కాశ్మీర్ ఇష్యూని యునైటెడ్ నేషన్స్ లో ప్రవేశపెట్టారు. దీనివల్ల అప్పటి 2 దేశాల మధ్య ఉండే ఈ ఇష్యూ కాస్త ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళింది. 1948 ఏప్రిల్లో యునైటెడ్ నేషన్స్ రిజల్యూషన్ 47 ని తీసుకొచ్చింది. ఈ రిజల్యూషన్ అంటే ఒక బిల్ లేదా కొన్ని దేశాల ఒపీనియన్ గా చెప్పుకోవచ్చు. ఈ రిజల్యూషన్ లో ఏం చెప్పారంటే, 1 పాకిస్తాన్ తమ మొత్తం ఆర్మీని వెనక్కి తీసుకోమని, 2 ఇండియా కొంతమంది ఆర్మీ ట్రూప్స్ ని అక్కడ డిప్లాయ్ చేసుకోవచ్చని, ఇంకా చివరగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న ప్రజలకి ఓటింగ్ ద్వారా ఏ దేశంలో కలవాలనుకుంటున్నారో నిర్ణయించుకోవచ్చని యునైటెడ్ నేషన్స్ చెప్పింది. ఈ ఓటింగ్ ద్వారా నిర్ణయించే ఈ ప్రక్రియని ప్లెబిసైట్ అని అంటారు. కానీ పాకిస్తాన్ ఈ రిజల్యూషన్ కి అంగీకరించకుండా తన ట్రూప్స్ ని అక్కడే ఉంచింది. దీనివల్ల ఈ ప్లెబిసైట్ ప్రక్రియ కుదరలేదు. 1949లో ఈ 2 దేశాల మధ్య కరాచీ అగ్రిమెంట్ కుదిరింది. ఈ అగ్రిమెంట్ లో ఏముంది అంటే, ఈ 2 దేశాలకి చెందిన ట్రూప్స్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉండాలి. సీజ్ ఫైర్ అనగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని, ఎవరు ఆ సీజ్ ఫైర్ లైన్ ని దాటకూడదని ఆ ఒప్పందంలో ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 1963లో పాకిస్తాన్ చైనా అగ్రిమెంట్ లో భాగంగా సుమారు 5,000 స్క్వేర్ కిలోమీటర్స్ భాగంతో ఉన్న కారాకోరం అనే ప్రాంతాన్ని పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్ గా ఇచ్చింది. 1972 షిమ్లా అగ్రిమెంట్ లో ఇండియా పాకిస్తాన్ దేశాలు సీజ్ ఫైర్ లైన్ ని అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ గా గుర్తించారు. ఇప్పుడు మీరు అంతా చూసింది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కి సంబంధించిన చరిత్ర. ఇప్పుడు ఇండియా ఈ పీఓకేని ఎలా తీసుకోగలదు, అది ఎకనామికల్ గా జియో పాలిటిక్స్ పరంగా ఎంత ఇంపార్టెంటో చూద్దాం. భౌగోళికంగా చూస్తే జమ్మూ కాశ్మీర్ ఏరియా సుమారు 2.25 లాక్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉంది. ఇందులో 30% పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. మళ్ళీ 10% చైనా 1962 ఇండో చైనా యుద్ధంలో ఆక్రమించుకుంది. మిగిలిన 60% ఇండియా కంట్రోల్లో ఉంది. పీఓకే ఇండియాకి ఎందుకు అంత ఇంపార్టెంటో చూద్దాం. పీఓకే ఇండియాకి చాలా విధాలుగా చాలా రంగాలలో ముఖ్యమైనది. స్ట్రాటజికల్ గా చూస్తే పీఓకేకి చాలా ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నాయి. పీఓకే చాలా కంట్రీస్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. పీఓకేకి వెస్ట్ న పాకిస్తాన్, నార్త్ న ఆఫ్ఘనిస్తాన్, చైనా దేశాలున్నాయి. పీఓకే ద్వారా చాలా కారిడార్స్ ని నిర్మించుకోవచ్చు. ఇంటర్నేషనల్ నార్త్ అండ్ సౌత్ కారిడార్, గేట్వే టు సెంట్రల్ ఏషియా, వీటిని పీఓకే ఆఫ్ఘనిస్తాన్ ద్వారా చేపట్టవచ్చు. పైగా పీఓకేలో చాలా ఫ్రెష్ వాటర్, నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. వాటర్ రిసోర్సెస్ ద్వారా హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ ని కట్టవచ్చు. అందులోని నదీ తీరాన గోల్డ్, కోల్, గ్రాఫైట్, బాక్సైట్, చాక్ ఇలా ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నాయి. అలాగే పీఓకే ఎంతో అందమైన ప్రదేశాలతో ఉంటుంది. దానివల్ల టూరిజం చాలా డెవలప్ అవుతుంది. సెక్యూరిటీ పరంగా చూస్తే ఇండియాకి పీఓకే చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఏదో విధంగా పాకిస్తాన్ టెర్రరిస్టులని, సెపరేటిస్టులని పీఓకే ద్వారా ఇండియాలోకి పంపుతుంది. పైగా చైనా సుమారు $50 బిలియన్ తో చైనా పాకిస్తాన్ ఎకానమీ కారిడార్ ని 2013లో నిర్మించడం మొదలుపెట్టింది. ఈ ఎకానమీ కారిడార్ పీఓకే గుండా పాకిస్తాన్ లోకి వెళ్తుంది. సెక్యూరిటీ పరంగా ఇది ఇండియాకి చాలా ప్రమాదం.
పీఓకే ఇంత ఇంపార్టెంట్ అయినా, ఇన్ని రిసోర్సెస్ ఉన్నా ఇండియా ఇంతవరకు పీఓకేని ఎందుకు ఆక్రమించుకోలేదు అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. దానికి చాలా కారణాలున్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇండియా ప్రాచీన కాలం నుండి నో ఫస్ట్ అటాక్ పాలసీని ఫాలో అవుతుంది. మన చరిత్రలో చూసుకుంటే ఏ రాజు కానీ ఏ రాజ్యం కానీ మొదటగా యుద్ధం చేసి ఆక్రమించుకున్నదే లేదు. దీనిని ఇప్పటికీ ప్రతి గవర్నమెంట్ ఫాలో అవుతూ వస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ ఎప్పుడైనా ఇండియా మీద ఫస్ట్ అటాక్ చేస్తే ఇండియాకి ఒక అవకాశం దొరుకుతుంది. దీనితో ఆ యుద్ధం ద్వారా పీఓకేని ఆక్రమించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకో కారణం ఏంటంటే పీఓకేలో ఉండే జిహాదిస్టులు, టెర్రరిస్టులు యాంటీ ఇండియా విధానాలని అక్కడ ప్రజలపై నింపుతున్నారు. అక్కడ ప్రజలని ఇండియా అంటే అసహించుకునేలా తయారు చేస్తున్నారు. దీని వలన అక్కడ ఇండియాకి సపోర్ట్ ఏర్పాటు చేసుకోవడం కష్టమవుతుంది. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్లు చైనా పాకిస్తాన్ ఎకానమీ కారిడార్ పీఓకే గుండా పోతుంది. ఒకవేళ ఇండియా పీఓకేని ఆక్యుపై చేయాలని చూస్తే చైనాని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. పైగా ఈ 3 దేశాలు అంటే చైనా, పాకిస్తాన్ మరియు ఇండియా న్యూక్లియర్ బాంబ్స్ కలిగిన దేశాలు. ఈ 3 దేశాల మధ్య యుద్ధం అంటే అది మొత్తం ప్రపంచానికే తలనొప్పి. ఒకవేళ యుద్ధం గనక వస్తే ఏ దేశమైనా న్యూక్లియర్ బాంబ్ యూజ్ చేసినా దాని ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇండియా పీఓకేని ఎలా వెనక్కి తీసుకోగలుగుతుంది? అసలు ఇండియా దగ్గరున్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఆగస్టు 5, 2019న ఇండియన్ గవర్నమెంట్ కాశ్మీర్ కి ఉండే స్పెషల్ స్టేటస్ ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీనివల్ల దేశంలో ఇంప్లిమెంట్ చేసే ప్రతి లా, స్కీమ్, బిల్స్ కాశ్మీర్లో కూడా వర్తిస్తాయి. కానీ అంతకుముందు ఇవేవి అక్కడ వర్తించేవి కావు. 2002 పార్లమెంట్ లెక్కల ప్రకారం సుమారు 890 సెంట్రల్ లాస్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అప్లై అవుతున్నాయి. ఏదో ఒక విధంగా జమ్మూ కాశ్మీర్ని డెవలప్ చేసి ఎకానమీలో, ఎడ్యుకేషన్లో, టూరిజంలో ఇలా అన్నింటిలో ముందుకు తీసుకెళ్లగలిగితే కాశ్మీర్లో ఉండే ప్రజలపైనే కాకుండా దీని యొక్క ప్రభావం పీఓకేలో ఉండే ప్రజలపై కూడా పడుతుంది. వీటిని చూసి అయినా పీఓకేలోని ప్రజలు ఇండియాలో కలవాలని ఇష్టం చూపిస్తారు. పీఓకేలో ఇండియాకి సపోర్ట్ రావాలంటే పీఓకే నుండి వెళ్లిన ప్రజలు సమావేశాలు, ప్రొటెస్టులు చేసి వాటికి ఇండియన్ పాపులేషన్ కూడా సపోర్ట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో తెలిసేలా చేస్తే పాకిస్తాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్లో ప్రో ఇండియన్ గవర్నమెంట్ అనగా ఇండియాకి సహాయం చేసే గవర్నమెంట్ ఉంటే ఇండియాకి ఏదో విధంగా సహాయం చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ పీఓకే విషయంలో ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం జరిగితే అటు ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుండి కూడా యుద్ధం చేసే అవకాశం ఉండేది. అప్పుడు పాకిస్తాన్ పై 2 దిక్కుల నుండి దాడి చేసే ఛాన్స్ ఉండేది. కానీ ఈ ఆప్షన్ ఇప్పుడున్న పరిస్థితిలో అమలయ్యేలా లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఎప్పుడైతే యుఎస్ఏ తమ ఆర్మీ ట్రూప్స్ ని విత్డ్రా చేసుకుందో అక్కడి తాలిబన్స్ కేవలం 20 రోజుల్లోనే ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసుకొని గవర్నమెంట్ ని కుదిపివేసి తాలిబన్స్ పరిపాలిస్తున్నారు. సో ఈ ఆప్షన్ ఇప్పట్లో కుదిరేలా లేదు. భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలీదు. ఇండియాకే ఉన్న మరొక ఆప్షన్ పీఓకేలో ఉన్న ప్రజలని ఇండియా అంటే పాజిటివ్ గా మార్చడం లేదా పాకిస్తాన్ కంట్రోల్ నుండి దూరం చేయడం. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. పీఓకేలోని మేజర్ ఏరియా అయిన గిల్గిట్ బాల్టిస్తాన్ అటు చైనాతో, ఇటు వెస్ట్ పాకిస్తాన్తో, ఇటు ఇండియాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ ని పాకిస్తాన్ కంప్లీట్ గా తనలో ఇంటిగ్రేట్ చేసుకోకపోవడంతో అక్కడ ప్రజలలో తీవ్ర వ్యతిరేకతలు వస్తున్నాయి. పైగా పాకిస్తాన్ లోని ప్రజలు వీరిని చిన్నచూపు చూడడం, డిస్క్రిమినేషన్ ఫేస్ చేయడం, చైనీస్ యొక్క ప్రెజర్ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం వలన అక్కడి ప్రజలలో వ్యతిరేకతలు, భయాలు వస్తున్నాయి. దీనిని ఇండియాకి అడ్వాంటేజ్ గా మార్చుకొని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలకి ఏదో విధంగా హెల్ప్ చేయడం, అక్కడున్న లీడర్స్ ని ఇండియాకి ఇన్వైట్ చేయడం లాంటివి చేయాలి. ఇప్పటికే చైనీస్ ప్రెషర్ వల్ల అక్కడి పాకిస్తాన్ లో కూడా తీవ్ర వ్యతిరేకతలు వచ్చాయి. చైనా పాకిస్తాన్ ఎకానమీ కారిడార్ లో భాగంగా చైనా బాల్టిస్తాన్ లో గ్వాదార్ పోర్ట్ ని నిర్మిస్తుంది. దీనిని అక్కడి ప్రజలు చాలా సార్లు అపోజ్ చేశారు. అదేవిధంగా పాకిస్తాన్ కి ఉన్న ఇంకో ప్రాబ్లం బలూచిస్తాన్ లోని ప్రజలు రెబల్స్ తమకి సపరేట్ గా దేశం కావాలని ఎప్పటి నుండో పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేస్తున్నారు. వీటన్నింటినీ ఇండియా తమకు అడ్వాంటేజ్ గా మార్చుకొని పీఓకే పై ఒక పట్టం సాధించవచ్చు. ఇండియా దగ్గరున్న ఇంకో అస్త్రం ఏంటంటే ఇంటర్నేషనల్ సపోర్ట్. అప్పట్లో ఇండియా అంటే పడని దేశాలు, ఇండియాకి వ్యతిరేకంగా UN లో ఎన్నోసార్లు రిజల్యూషన్ తెచ్చిన దేశాలు, ఆ రిజల్యూషన్ కి సపోర్ట్ చేసిన దేశాలు ఇప్పుడు ఇండియాతో రిలేషన్స్ పెంచుకోవడానికి, ట్రేడ్స్, బిజినెస్ డీల్స్ కుదుర్చుకోవడానికి ఎగబడుతున్నాయి. దీనికి గల ముఖ్య కారణం ఇండియన్ ఫారెన్ పాలసీ. గత 5 సంవత్సరాలలో ఇండియన్ ఫారెన్ పాలసీ చాలా ఇంప్రూవ్ అయింది. అటు యుఎస్ఏతో ఉంటూ క్వాడ్ కంట్రీస్ లో ఉండటం, ఇటు రష్యా నుండి ఆయుధాలు తెచ్చుకోవడం, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జర్మనీతో మంచి డీల్స్ కుదుర్చుకోవడం, అంతేకాక ఈస్ట్ ఏషియాలోని కంట్రీస్ అయిన సౌత్ కొరియా, జపాన్లు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం, ఇలా ఎన్నో దేశాలతో మంచి సంబంధాలను కుదుర్చుకొని ఎంటైర్ వరల్డ్ ని ఇండియా బ్యాలెన్స్ చేస్తుంది. ఇండియా ఈ అన్ని దేశాలని ఒక దిక్కుకి తీసుకువచ్చి పీఓకే విషయంలో పాకిస్తాన్ పై ప్రెషర్ పెట్టి డిప్లొమా లెవెల్ ద్వారా పీఓకేని తీసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆప్షన్స్ అన్ని ఫెయిల్ అయితే ఇండియా దగ్గరున్న ఏకైక ఆప్షన్ యుద్ధం.
ఈ ఆప్షన్స్ అన్ని కుదరకపోతే ఇండియా తమ మిలిటరీ సహాయంతో పాకిస్తాన్తో యుద్ధం చేసి పీఓకేని తీసుకోవాలి. పాకిస్తాన్తో యుద్ధం చేసి పీఓకేని తీసుకునే సత్తా ఇండియాకి ఉంది. కానీ ఇంకో దిక్కు చూస్తే ఈ యుద్ధం వలన ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ యుద్ధ ప్రభావం ఇండియాలో అన్ని సెక్టార్లపై పడుతుంది. సుమారు 50 సంవత్సరాలు ఇండియా వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా పాకిస్తాన్కి సపోర్ట్గా చైనా వస్తుంది. అప్పుడు ఇండియా ఈ రెండు దేశాలని రెండు వైపులా ఎదుర్కోవాల్సి వస్తుంది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ 3 దేశాల దగ్గర అణువాయుధాలున్నాయి. ఒక్క చిన్న తప్పు మొత్తం ప్రపంచాన్నే ప్రమాదంలో పడేసే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా ఇండియా యుద్ధం చేయకుండా తమ పాలసీస్తో భవిష్యత్తులో పీఓకేని తీసుకువస్తుందని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.